సో గైస్ నేను సంతోష్ కుమార్. సామ్సంగ్ అయితే ఎఫ్ ఆల్ఫాబెట్తో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ని అయితే అనౌన్స్ చేశారు కదా. అయితే ఫస్ట్ ఫోన్ F41 అని అయితే అర్థమవుతుంది. అండ్ లాంచ్ ఈవెంట్ కూడా October 8th అయితే సామ్సంగ్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఫోన్ 6000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అండ్ వాటర్ డ్రాప్ నాచ్తో సెల్ఫీ కెమెరా వస్తుందని ఆల్మోస్ట్ ఆల్ సామ్సంగ్ కన్ఫర్మ్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే లైక్ టీజ్ చేస్తున్నప్పుడు 6000 mAh అని సూపర్ AMOLED డిస్ప్లే అని అయితే వాళ్ళు టీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనం మిగతా స్పెసిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ లీక్స్ అయ్యాయి, అంటే లీక్ అయ్యాయి అనమాట. అంటే స్పెసిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాయనే చెప్పాలి. సో మనం ఈ వీడియోలో ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ సామ్సంగ్ F41 గురించి అయితే మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ని 20,000 లోపు ఒకవేళ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ అవుతుంది, ఎందుకంటే కొత్త స్మార్ట్ ఫోన్ కదా. సో వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మనం ఇప్పుడు డిస్ప్లేతో స్టార్ట్ చేసుకుంటే 6.4 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో మనకి సూపర్ AMOLED ప్యానల్తో అయితే మనకి ఇది కన్ఫర్మ్ అయితే చేశారు కాబట్టి ఆల్రెడీ. అండ్ ఇది ఫ్రంట్ కూడా వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది, అంటే పంచ్ హోల్ కెమెరాతో అయితే రాదు. అండ్ మనకి సూపర్ AMOLED ప్యానల్ సామ్సంగ్ నుంచి వచ్చిందంటే మరి ఇంకా అది బెస్ట్ డిస్ప్లే అవుతుంది. ఏ రేంజ్లో అయినా, అంటే ఏ బడ్జెట్ రేంజ్లో అయినా మనకి బెస్ట్ డిస్ప్లే అయితే అవుతుంది. అంటే మిగతా బ్రాండ్స్కి సామ్సంగ్ సూపర్ AMOLED ప్యానల్స్ తయారు చేసినప్పటికీ వారి సొంత ఫోన్స్లో కొంచెం సుపీరియర్ క్వాలిటీని అయితే వాళ్ళు వాడతారు. సో బెస్ట్ డిస్ప్లే M31s అంత బెస్ట్ డిస్ప్లే, ఇందులో కూడా అంత బెస్ట్ డిస్ప్లే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం లైక్ సామ్సంగ్ ఈ బడ్జెట్ రేంజ్లో కొంచెం కాంప్రమైజ్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ M31s లాగా 9611 ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ని అయితే వాడుతున్నారు. సో కొంచెం పర్ఫార్మెన్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇది ఇవ్వలేకపోతే, అంటే డే టు డే యూసేజ్లో నార్మల్ పర్ఫార్మెన్స్ అయితే మీకు పర్లేదు, కానీ మీకు హెవీ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మన 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 64GB ఆఫ్ స్టోరేజ్ బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6GB ఆఫ్ ర్యామ్ 64GB ఆఫ్ స్టోరేజ్ అంటే మనకి ఇక్కడ వీళ్ళు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇస్తారు కాబట్టి మనం ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 512GB వరకు ఇస్తారని అయితే నా ఫీలింగ్, అంటే నా ఒపీనియన్ ప్రకారం 512GB అయితే ఇస్తారు అనుకుంటున్నాను. సో అది కూడా పర్వాలేదు అనమాట. అంటే మనకి 64GB ఇచ్చినా కానీ మనకి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 2+1 SD కార్డ్ పెట్టుకునే ఆప్షన్ ఇస్తే అది 64GB ఇచ్చినా పెద్ద ఇబ్బంది పడాల్సిన అయితే పని లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కెమెరా చూసుకున్నట్లయితే వీరు ఈ ఫోన్ని కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ లాగా అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు. అంటే మళ్ళీ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అంటే మరి కొంచెం బెస్ట్ కెమెరాస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ క్వాడ్ కెమెరా సెటప్ అయితే లేదు అలా అని చెప్తే, కానీ ట్రిపుల్ కెమెరా సెటప్తోనే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అంటే 64 MP మెయిన్ సెన్సర్ అండ్ 8 MP అల్ట్రా వైడ్, 5 MP డెప్త్. అండ్ ఆ లాస్ట్ కెమెరా ఇచ్చిన వాళ్ళే. సో అందుకే మరి సామ్సంగ్ అయితే కట్ చేస్తారని అయితే నా ఫీలింగ్. 2 MP మ్యాక్రో ఇచ్చిన ఒకటేనైతే అయితే అనుకున్నట్టున్నారు వాళ్ళు. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే 32 MP వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. సో 32 MP అంటే మంచి క్వాలిటీ సెల్ఫీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది కాబట్టి మనం మంచి డీసెంట్ కెమెరా సెటప్ అయితే ఉంది. అండ్ మంచి రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కెమెరా పరంగా. అండ్ ఇప్పుడు మనం బ్యాటరీ చూసుకున్నట్టయితే 6000 mAh ఆఫ్ బ్యాటరీ వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్తోనే వస్తుంది, కానీ 15 వాట్తో వస్తుందని అయితే లీక్స్ ప్రకారం తెలుస్తుంది. కానీ మనకి అట్లీస్ట్ 6000 mAh 15 వాట్తో ఫిల్ అవ్వాలంటే చాలా ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది. అంటే మనం అట్లీస్ట్ 20 వాట్ అయినా ఎక్స్పెక్ట్ చేయాలి. లేకపోతే ఒకవేళ వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అట్లీస్ట్ 20 కానీ 25 వాట్స్ ఇచ్చి ఒకవేళ బాక్స్లో బండిల్ చేయడం 15 వాట్ ఛార్జర్ బండిల్ చేస్తారా అనేది మనకి ఇంకా తెలియదు. లైక్ మొత్తం లాంచ్ అయిన తర్వాత మొత్తం ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత ఇస్తారనేది తెలుస్తుంది. సో ఓవరాల్గా నా ఒపీనియన్ ప్రకారం అట్లీస్ట్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయినా మనకి బాక్స్లో బండిల్ చేస్తుంటే బెటర్ అయితే నాకు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకా అదర్ ఫీచర్స్ లైక్ సింగిల్ స్పీకర్ వస్తుంది, స్టెరియో స్పీకర్స్తో అయితే రాదు. అండ్ హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ ఈసారి అంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఏం కాదు, అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కూడా కాదు. లైక్ ట్రెడిషనల్ ఫింగర్ ప్రింట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ ఫింగర్ ప్రింట్తోనే వస్తుంది ఈ సామ్సంగ్ F41. అండ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 15 to 17K, అంటే 15 to 17,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మరి లైక్ రెగ్యులర్ ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లేకపోతే బడ్జెట్లో తీసుకొస్తారా, ఇంకా తక్కువ ప్రైస్లో తీసుకొస్తారని తెలుస్తుంది. యావరేజ్కి 16,000 15,000 ఆ రేంజ్లో ఉంటుందని అయితే నాకు అనిపిస్తుంది. కానీ లైక్ ఈ ప్రైస్ రేంజ్లో కొంచెం ఇంకా మంచి ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. సూపర్ AMOLED ప్యానల్ లైక్ అదొక్కదాన్ని తప్పిస్తే మిగతా అన్ని మంచి ఫీచర్స్ స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. సో
లైక్ సామ్సంగ్ ఏ ప్రైస్ పెడుతుంది అనేది మనకి లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. సో మీకు ఈ F41 మీద అంటే ఏ ప్రైస్లో పెడతారని మీకు అనిపిస్తుంది నాకు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.